వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టాక్సిక్, విషపూరితం, యష్ నటిస్తున్నటువంటి సినిమా వచ్చే నెల 19వ తేదీ అంటే మార్చి 19వ తేదీ సరిగ్గా ఉగాది పండుగ రోజు ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ తర్వాత 2 రోజులకే ఈద్ పండుగ రాబోతుంది 21వ తేదీ. ఇలా ఒక పెద్ద సీజన్లో ఆ తర్వాత వితిన్ 1 వీక్లోనే శ్రీరామనవమి పండగ ఉంది. ఇలా అనేక పర్వదినాలు కలిసి వస్తున్నటువంటి సీజన్ కావటంతో అందరి దృష్టి ఇప్పుడు దాని మీద ఉంది. సో టాక్సిక్ ధురంధర్ 2 మీద ఎలా నెగ్గుతుంది, బాక్సాఫీస్ మీద తన జెండాని ఎలా రెపరెపలాడిస్తుంది అనేటువంటి క్యూరియాసిటీ అభిమానుల్లో నెలకొని ఉంది. సో మనం చూసాం, నిన్న టీజర్ వచ్చింది. ఆ టీజర్ ఎంత బీభత్సంగా ఉందో, ఎంత వైలెంట్గా ఉందో మనం చూసాం. అందులో ఒకటి కంప్లీట్ ఫుల్ బియర్డ్ లుక్లో లాంగ్ హెయిర్తో ఉన్నటువంటి ఒక లుక్, అలాగే ఇంకొకటి దగ్గరగా కట్ చేసినటువంటి హెయిర్, సన్నటి గడ్డంతో ఉన్నటువంటి ఒక కంప్లీట్ యంగ్ లుక్. ఇలా 2 డిఫరెంట్ అవతార్స్లో యష్ కనిపించడం. ఆ యంగ్ యష్ తను ఎంత వైలెంట్గా ఉన్నాడో, సో ఆ జిగ్సా తోటి రపరప కోసేస్తూ ఉన్నాడు మనుషుల తలల్ని అట్లా. సో అంత బీభత్సంగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేయడం కనిపిస్తుంది గీతూ మోహన్ దాస్. మరి ఆ క్యారెక్టర్ పేరు టికెట్ అని చెప్పేసి చెప్తున్నాడు యష్. తను ఈరోజు తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆ లుక్ని స్పెసిఫిక్గా ఒక పోస్టర్ రూపంలో విడుదల చేశాడు. చూస్తే రాకింగ్ స్టార్ యాజ్ టికెట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. అంటే ఈ క్యారెక్టర్ పేరు టికెట్. అంటే ఇదంతా కూడా ఒక పీరియడ్ సినిమా అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 1980s కంటే ముందు, అది 1970s ఆ టైంలో. సో ఆ కాలం నాటి కథ, అది కూడా గ్యాంగ్ వార్సు, డ్రగ్ మాఫియా ఇట్లాంటి బ్యాక్డ్రాప్తో తయారవుతున్నటువంటి సినిమా. సో అక్కడ అన్నీ కూడా ఎక్కువగా అసలైన పేర్లు కాకుండా వేరే పేర్లతోటి, కోడ్లతోటి పిలవడం అనేది ఆ టైంలో ఉండేది. అట్లా ఈ క్యారెక్టర్ పేరు టికెట్ అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే దీనికి ఆయన ఇచ్చినటువంటి క్యాప్షనే మరింత సంచలనాత్మకంగా ఉందని చెప్పాలి. ఇది ఎంత సంచలనం కలిగించిందో ఈ క్యారెక్టర్ కనిపించడం. ఆయన దానికి పెట్టినటువంటి క్యాప్షన్ చూడండి, యువర్ టికెట్ టు హెల్. సో అది అంటే మీరు కొనేటువంటి టికెట్ నరకానికి తీసుకెళ్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఆయనే చెప్తున్నాడు అది. సో దాన్ని బట్టి అంటే అంత ఒక హెల్లులోకి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. నరకం అనేది ఎంత బీభత్సంగా ఉంటుందో చూపించబోతున్నాను అని చెప్పేసి కూడా అన్యాపదేశంగా ఆయన చెప్తున్నట్టు అనమాట. అయితే అక్కడ టికెట్ అంటే మళ్ళీ ఆయన పేరు కూడా, అందులో ఉన్నటువంటి క్యారెక్టర్ పేరు కూడా. సో టాక్సిక్ ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్ ఫ్రమ్ 19/3/2026. చాలా కాన్ఫిడెన్స్ తోటి యష్ ఈ సినిమాని ఆ రోజు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ప్రస్తుతానికి ఈ సినిమా టీజర్ అయితే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాని తీసేటప్పుడు షూట్ టైంలో కన్నడ వెర్షన్తో పాటు ఇంగ్లీష్ వెర్షన్ కూడా తీసేశారు ఎట్ సేమ్ టైం. సో అంటే ఇంగ్లీష్ వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది సినిమాగా. మరి ఇలాంటి ఒక వైలెంట్ అవతార్లో మరి యష్ కనిపించబోతున్నాడు. కేజీఎఫ్లోనే ఆయన అవతార్ చూసి ఆయన చేసేటువంటి ఆ యాక్షన్ కానీ అందులో కూడా చాలా వైలెంట్గా ఉంటుంది, అది కూడా కేజీఎఫ్ కూడా. సో ఇప్పుడు ఈ సినిమాలో అయితే అది అస్సలు కేజీఎఫ్ వైలెన్స్ ఏ మూలకు వస్తుంది దీని వైలెన్స్ ముందు అన్నంత బీభత్సంగా, భయానకంగా ఇందులో మనకి ఆ రక్తపాతం కనిపిస్తుంది. పైగా ఆ సన్నివేశాలను కూడా డైరెక్ట్గా చూపిస్తున్నారు. అంత వైలెన్స్ని మరీ ఆ గ్లాసులు ఒక విండో లాంటి దానికి అన్ని గ్లాసులు పగిలిపోతే చివర మిగిలినటువంటి ఆ గ్లాసు ముక్కలు ఏమంటారు వాటి నుంచి ఒకటి మెడని తీసుకెళ్ళటం, అది చూస్తుంటేనే జలధరించిపోతూ ఉంది. సో అలాంటి అంటే చిన్న శాంపుల్గా మనకు చూపించారు, కానీ సినిమాలో ఇంకా అది ఆ నిడివి ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత బీభత్సంగా భయానకంగా ఉంటుందో. మరి అందు గురించే ఇది ఏ సర్టిఫికేట్ కాకుండా ఇంకేం సర్టిఫికేట్ ఇస్తారు ఇలాంటి సినిమాకి. మొత్తాన్ని పైగా ఈ సినిమా తీసింది మేల్ డైరెక్టర్ కాదు, ఫిమేల్ డైరెక్టర్. సాధారణంగా ఈ తరహా సినిమాలు చేయటం అనేది, తీయటం అనేది మన ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడూ చూడలేదు.
అలా ఫస్ట్ టైము ఇండియన్ స్క్రీన్ మీద ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి వైలెంట్ మూవీని, పైగా ఇందులో చాలా బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. టీజర్లో మనకి అలాంటి ఒక బోల్డ్ సీన్, ఇంటిమేట్ సీన్ కనిపించింది. ఆ యాక్ట్రెస్ ఎవరు అనేది కూడా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో ఊహాగానాలు చేస్తున్నారు. ఎవరు ఆమె ఎవరు? కియారా అద్వానీనా, రుక్మిణి వసంత, తారా సుతారియానా, హుమా కురేషియా, లేకపోతే నయనతార అని చెప్పేసి ఇలాంటి అన్నీ కూడా ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఎవరు ఇవి 5గురిలో ఎవరు అని చెప్పేసి. ఒక దాంట్లో మనం చూసాం నయనతార ఇందులో యష్కి సోదరిగా కనిపిస్తుంది అని చెప్పేసి. ఇంకొక ప్రెడిక్షన్ ఏంటంటే డ్యూయల్ రోల్ చేస్తున్నాడు ఫాదర్ అండ్ సన్గా. నయనతార ఫాదర్ సరసన హీరోయిన్ అయి ఉంటుంది, అలాగే కొడుకు సరసన కియారా అద్వానీయో రుక్మిణి వసంతో చేస్తున్నట్టుంది, వాళ్ళిద్దరు ఎవరో ఒకరు అని చెప్పేసి అలా అభిప్రాయపడుతున్నారు. కానీ అక్కడ మరి ఎవరు మనకి ఏదైతే టీజర్లో చూపించారో ఆ ఇంటిమేట్ సీన్లో యష్తో పార్టిసిపేట్ చేసినారు. ఎందుకంటే ఫేస్ చూపించలా, ఊరికే అట్లా సైడ్ నుంచి చూపించి తీసేశారు. సో ఇలాంటి అంటే ఆ క్యూరియాసిటీ లెవెల్స్ని పెంచడం కోసమే ఆ బోల్డ్ సీన్ని పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. గ్లింప్స్లో కూడా వేరే ఒక ఫారిన్ యువతితోటి యష్ ఒక బోల్డ్ సీన్లో పార్టిసిపేట్ చేయడం, అది దాంట్లో చూపించారు. అది సంచలనం సృష్టించింది, ఆ రోజుల్లో వివాదాస్పదం కూడా అయింది. సో ఇప్పుడు ఈ టీజర్ వచ్చిన తర్వాత సినిమా మీద మరింత ఆ క్యూరియాసిటీ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. మరి ఇప్పుడు ఏదైతే యష్ చెప్తున్నాడో మీ టికెట్ నరకానికి తీసుకుపోతుందని, మరి జనాలు టికెట్లు ఏ రీతిలో కొంటారు? సాధారణంగా మన వాళ్ళు ఇప్పుడు అంతా కూడా మన ట్రెండ్ నరకానికి వెళ్ళటమే, స్వర్గం కాక అంటే కూడా నరకమే ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి. అంటే వైలెన్స్ ఇక్కడ నేను చెప్పడం, నరకం హెల్ అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఆ వైలెన్స్ అని. సో అంత వైలెంట్ మూవీని టికెట్ కొని వెళ్ళేవాళ్ళు ఎంతమంది, పైగా ఆయన క్యారెక్టర్ నేమ్ కూడా టికెట్. మరి ఈ టికెట్ని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. ఈ సినిమా గురించి, టాక్సిక్ గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us wait and see.